దుత్తులూరి విజయలక్ష్మి గారు రచించిన ఒక మంచి కథ. మనస్వినికి శుభవార్త చెప్పడానికి మొబైల్ చేతిలోకి తీసుకోగానే మనస్విని కాలింగ్ అని స్క్రీన్ మీద కనిపిస్తూ ఫోన్ మోగింది. ప్రత్యూష పెదాల మీద చిరునవ్వు మెరిసింది. నేనే కాల్ చేయాలని మొబైల్ తీసుకున్నా, నీ ఫోన్ వచ్చింది, చెప్పక్క అంది ఆప్యాయంగా. ఏం చేస్తున్నావు? అర్జెంటుగా ఫేషియల్ చెయ్యాలి, హెయిర్ స్ట్రైట్ చెయ్యాలి, అరగంటలో వస్తా, నీ పనులన్నీ పక్కన పెట్టే అంటూ ఫోను డిస్కనెక్ట్ చేసింది మనస్విని. కట్ చేస్తున్న జాకెట్ బట్ట కత్తెర పక్కన పెట్టి లేచి కిచెన్లోకి వెళ్ళి అటుకుల ఉప్మా కోసం పచ్చిమిర్చి ఉల్లిపాయలు తరిగి పెట్టుకుని హాల్లోకి వచ్చి డ్రెస్సర్ మీద క్లింజరింగ్ మిల్క్, స్క్రబ్బు వగైరా సామాగ్రి సిద్ధంగా పెట్టుకుంది. మనస్విని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. మనస్వినికి ఆ వార్త ఎప్పుడెప్పుడు చెప్పాలా అని ఎదురు చూస్తుంది ప్రత్యూష. ప్రత్యూషకు మనస్విని అంటే దేవతతో సమానం. ఇవాళ తను ఇలా సొంత కాళ్ల మీద నిలబడి ఉండడానికి మనస్వినే కారణం. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన ప్రత్యూషను విశాఖపట్నంలో ఉండే మేనమామ దంపతులు పెంచారు. 10వ తరగతి అవగానే బాధ్యత వదిలించుకోవడానికి పెళ్లి చేశారు. పెళ్లికి ముందే అతనికి హార్ట్కు సంబంధించిన జబ్బు ఉంది. కానీ ఆ విషయం దాచి పెళ్లి చేశారు అటువారు ఇటువారు కలిసి. అత్తగారు మామగారు సాధింపులు ఉన్నా భర్త మంచివాడు కావడంతో ఏడాది పాటు సంసారం బాగానే సాగింది. ఒకరోజు రాత్రి నిద్రలోనే అటాక్ వచ్చి తెల్లారేసరికి కట్టెలా జీవం లేకుండా పడి ఉన్న భర్తను చూసి కొయ్యిబారిపోయింది ప్రత్యూష. అతని చావుకు కోడలే కారణమని, ఆమె జాతకం మంచిది కాదని అనేక రకాలుగా నిందించి ఆమెను ఇంటి నుండి తరిమేశారు అత్తమామలు. పెంచిన మేనమామ శాస్త్రానికి 10 రోజులు ఆమెను తన ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత, నీ బాధ్యత చేతనైనంత వరకు మోసాము, ఇక మా వల్ల కాదు, ఏదైనా మార్గం వెతుక్కొని నిర్మోహమాటంగా చెప్పేయడంతో దిక్కుతోచక క్రాస్ రోడ్లో నిలబడిపోయింది. అప్పుడు అనుకోకుండా విశాఖ రైల్వే స్టేషన్లో పరిచయం అయ్యింది మనస్విని. హైదరాబాద్ డెంటల్ కంపెనీలో పనిచేస్తున్న మనస్విని వీకెండ్ తల్లిదండ్రులను కలుసుకోవడానికి వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్తున్నప్పుడు ప్లాట్ఫామ్ బెంచీ మీద శోకదేవతలా కూర్చున్న ప్రత్యూషను చూసి విషయం తెలుసుకుని ధైర్యం చెప్పి తనతో తీసుకువచ్చి బ్యూటిషియన్ కోర్సులో చేర్చింది. అలా నెమ్మదిగా తనకంటూ జీవితం నిర్మించుకున్న ప్రత్యూష స్వతంత్రంగా పార్లర్ పెట్టుకుని ఆర్థికంగా మానసికంగా నిలదొక్కుంది. అందుకే మనస్విని అంటే ప్రత్యూషకు ఎంతో అభిమానం. అయితే ఇటీవల కొన్ని రోజుల క్రితం ఫేస్బుక్ ద్వారా ప్రత్యూష జీవితంలోకి వచ్చాడు యుఎస్లో ఉన్న విశాల్. చాలా తక్కువ కాలంలో ఇద్దరి మధ్య ప్రేమ అంకురించింది. 10 రోజుల్లో ఇండియా వస్తున్నాను, రాగానే పెళ్లి చేసుకుందాం, ఆ తర్వాత నాతో అమెరికా తీసుకువెళ్తాను, నీ సర్టిఫికెట్లతో సహా సిద్ధంగా ఉండు అంటూ మెసేజ్ పెట్టాడు నిన్ననే. అప్పటి నుంచి ప్రత్యూషకు ఆనందపు రెక్కలు వచ్చినట్లుగా అనిపించింది. ఊహలలో తేలిపోతుంది. ఇంతకాలం మనస్వినికి చెప్పకుండా దాచిన ప్రేమాయణం చెప్పవలసిన సమయం వచ్చింది. అందుకే ఫోన్ చేసి రమ్మనాలి అనుకున్న మనస్విని తనంతటా తానే వస్తాను అంటే అమ్మయ్య అనుకుంది. ప్రత్యూష ఆలోచనలలో ఉండగానే మనస్విని హాయ్ అంటూ వచ్చి బెడ్ మీద కూర్చుంది. ఏంటి సంగతి, ఏదైనా పార్టీ హడావుడుందా? ప్రత్యూష కాటన్ తీసుకుని నీళ్లలో తడిపి మనస్విని మొహం తుడుస్తూ, చాలా ఇంపార్టెంట్ పార్టీ వెనక్కి వాలుతూ అంది. అలా మాట్లాడుతూనే గోల్డ్ ఫేషియల్, హెయిర్ స్టైలింగ్ చేశాక పెడిక్యూర్, వ్యాక్సింగ్ దాదాపు 2 గంటల సేపు తర్వాత ఫ్రెష్గా లేచి బాత్రూంలోకి వెళ్ళింది మనస్విని. ప్రత్యూష చేతులు కడుక్కుని కిచెన్లోకి వెళ్ళి 10 నిమిషాలలో అటుకుల ఉప్మా చేసింది. మనస్విని మాయిశ్చరైజర్ తీసుకుని చేతులకు మొహానికి రాసుకుని ప్రత్యూష చేతిలో ప్లేట్ చూసి, రారా ఆకలి దంచేస్తుంది అంది చిరునవ్వుతో. ప్రత్యూష ప్లేట్ అందిస్తుంది. ఇవాళ నీకో శుభవార్త చెప్పాలక్క అంది. చెప్పు, చాలా ఉత్సాహంగా ప్రత్యూష వైపు జరుపుకుంది కుర్చీ. ప్రత్యూష
ప్లేట్లో ఉప్మా స్పూన్తో అటూ ఇటూ కలుపుతూ కొన్ని క్షణాలు మౌనంగా ఉండి అంది. నేను చెప్పింది విన్నాక నీకు నా మీద కోపం వస్తుందేమో. ఎందుకు కోపం? ఆశ్చర్యంగా అడిగి అనుమానంగా చూస్తూ అంది మనస్విని. ఏంటి, ఏదైనా ప్రేమ వ్యవహారమా? ప్రత్యూష మొహంలో సిగ్గు చుక్కలు పొడిచాయి. ఆ వెలుగు కళ్ళల్లో ప్రతిఫలిస్తుంటే కళ్ళు పూర్తిగా వాల్చుకుంది. మనస్విని ప్రత్యూష చేతి మీద చెయ్యి వేసి ఆమె వైపు ఆదరంగా చూస్తూ, ఇందులో కోపం రావడానికి ఏముంది ప్రత్యూష? నువ్వేం ముసలిదానివైపోయావా? పట్టుమని 10 కేజీలు లేవు. ప్రేమిస్తే తప్పేమీ లేదు, కానీ ఎవరిని ప్రేమించావు? ఆ వ్యక్తి ఎలాంటివాడో ముఖ్యం. చెప్పు, నేను ఏదైనా సాయం చేయగలిగితే చేస్తాను అంది. అతనితో తనకు పరిచయమైన విధానం మొత్తం చెప్పి అంది ప్రత్యూష. చాలా మంచివాడక్క. నేను పరిచయమైన కొత్తలోనే నా గురించి మొత్తం చెప్పేశాను. అతను ఎప్పటినుంచో పెద్దవాళ్ళు సంబంధాలు చూసినా నాలాంటి అమ్మాయి దొరికితే ఆదర్శ వివాహం చేసుకోవాలని ఎదురు చూస్తున్నాడట. కులమత జాతి భేదాలు లేకుండా ట్రెడిషనల్గా ఉండే మంచి అమ్మాయి కోసం చూస్తున్నాడట. 10 రోజుల్లో ఇండియా వస్తున్నాడు. రాగానే పెళ్లి చేసుకుందాం అన్నాడు. అంతా విన్న మనస్విని కొద్దిసేపు గంభీరంగా ఉండి, అది ఎన్ఆర్ఐ సంబంధం కదా అని చాలా ఎగ్జైటింగ్గా ఉన్నావేమో కదూ? అవును, నేనెప్పుడు నన్ను ఇలాంటి అదృష్టం వరిస్తుందని ఊహించలేదు. అసలు పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. అలాంటిది అనూహ్యంగా ఇంతటి మహత్తర అవకాశం రావడం అదృష్టం కాదా? ఎప్పటికైనా నాకు ఒక తోడు కావాలి అనిపిస్తుంది కదా అక్క. అప్పుడు ఇంత మంచివాడు దొరకాలి కదా. నువ్వు చెప్పింది 100కి 100% నిజం. కానీ ఫేస్బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తిని గుడ్డిగా నమ్మడం అంటే మూర్ఖత్వం అవుతుందేమో. ఆలోచించు ప్రత్యూష. ముఖపరిచయం అయ్యి కొంతకాలం స్నేహంగా కలిసి ఉన్నవాళ్లే నమ్మలేని రోజులివి. ప్రత్యూషకు మనస్విని అలా నెగిటివ్గా మాట్లాడడం నచ్చలేదు. తనని ప్రోత్సహించి ఉత్సాహపరుస్తుంది అనుకుంది. కానీ ఇలా మాట్లాడుతుందేంటి? అసంతృప్తిగా చూసింది. ఆమె చూపులోని భావం గమనించిన మనస్విని ప్రేమగా నవ్వి అంది. ఏంటి, 35 ఏళ్ళు వచ్చి కూడా పెళ్ళి పెటాకులు లేని ఈవిడికి ప్రేమ అంటే ఏం తెలుసు అని అనుకుంటున్నావా? సరే, నీకు ఒక కథ చెప్తా, విని నిర్ణయించుకో. అబ్బా, ఈవిడ ఇప్పుడు విషాదం కథలు చెప్తుంది కాబోలు అనుకుంటూ ప్రత్యూష ఆసక్తి లేకున్నా మనస్విని బాధపడుతుందని వినసాగింది. నాకు అప్పుడు 20 ఏళ్ళు, డిగ్రీ 2nd ఇయర్. మాది లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అక్క, అన్నయ్య, నేను, తమ్ముడు. అందరినీ డిగ్రీ వరకు చదివిస్తాను. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతకండి అన్నారు మా ఫాదర్. అక్క అలాగే డిగ్రీ పాస్ అయి తన క్లాస్మేట్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. మాది కో ఎడ్యుకేషన్. ప్రశాంత్ నా క్లాస్మేటు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. ఒకళ్ళ ఇంటికి ఒకరు తరచూ వస్తూ పోతూ ఉండేవాళ్ళం. ప్రశాంత్ అన్నయ్య హేమంత్ యుఎస్లోనూ మంచి కంపెనీలో ఉండేవాడు. ఒకసారి సెలవులకు వచ్చాడు. అప్పుడు మా ఇద్దరికి పరిచయం అయ్యింది. నాలో అణకువ, అమాయకత్వం హేమంత్కి నచ్చాయని నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. నేను సంభ్రమాశ్చర్యాల నుంచి తేరుకునేలోగానే అతను అమ్మా నాన్నలతో మాట్లాడడం, వాళ్ళు ఒప్పుకోవడం అంతా ఒక కలలాగా చకచకా జరిగిపోయింది. ఏం జరుగుతుందో తెలిసేలోగా ఏడుకొండలవాడి సాక్షిగా హేమంత్ నా మెడలో 3 ముళ్ళు వేయడం, అతని చెయ్యి పట్టుకొని నేను అంతర్జాతీయ విమానాశ్రమానికి నడవడం, విమానం ఎక్కడం జరిగింది. నన్ను ఏం చూసి పెళ్లి చేసుకున్నారు? నేను అందగత్తిని కాదు, డిగ్రీ కూడా పూర్తి చేయలేదు, ఆస్తిపాస్తులు లేవు. అడిగాను విమానంలో అతని పక్కన కూర్చుని, అతని అందానికి హుందాతనానికి మురిసిపోతూ. అందుకే
నాకు అవన్నీ ఉన్నవాళ్ళు అవసరం లేదు, ఎవరూ లేని వాళ్ళే కావాలి అనుకున్నాను. ఐ మీన్ ఆదర్శ వివాహం చేసుకోవాలి అనుకున్నాను, చేసుకున్నాను. అవసరం లేని విషయాలు ఆలోచించి మనసు పాడు చేసుకోకు. బీ హ్యాపీ. నువ్వు ఉండబోయేది అమెరికా, తెలుసు కదా. అమెరికా అంటే ఎంతోమంది కలలు కనే స్వర్గం. ఆ స్వర్గానికి నిన్ను తీసుకువెళ్తున్నా. అక్కడ నువ్వు గడపబోయే అందమైన జీవితం గురించి కలలు కను అన్నాడు. క్లారిఫోర్నియా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే నా కళ్ళు చెదిరిపోయాయి. రెప్పవాల్చడం మర్చిపోయిన దానిలా నడిస్తే నా పాదాలకున్న దుమ్ము ఎక్కడ నేలకు అంటుకుని మెరుపు కోల్పోతుందో, ఎక్కడ ముట్టుకుంటే నా చేతికున్న మట్టి తగిలి మచ్చలు పడుతుందో అన్నట్టు స్థానువులా నిలబడిపోయాను. ఏంటి అలా నిలబడ్డావు? కమాన్ అన్నాడతను పెద్ద పెద్ద సూట్ కేసులు లాగుతూ. ఉలుక్కుపడి అతి నెమ్మదిగా అడుగు వేశాను. స్కిన్ టైట్ గ్రే కలర్ స్కర్టు, వైట్ షర్టు వేసుకుని జుట్టు భుజం మీద పడుతుంటే నవ్వుతూ డ్రైవింగ్ సీట్లోంచి లేచి వచ్చిన ఒక అమెరికన్ అమ్మాయి హేమంత్ని కౌగిలించుకుని హాయ్ అంది. హేమంత్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యూ అన్నాడు. నా వైపు చూసి షీ ఈజ్ ఈషబిల్లా అన్నాడు హేమంత్. ఎవరామే? నేను ఆలోచిస్తూ ఉండగా ఈషాబిల్లా అతనికి సాయం చేస్తే ఇద్దరూ కలిసి సూట్ కేసుల్ని కారు డిక్కీలో పెట్టారు. కూర్చో అన్నాడు ఈషాబిల్లా పక్కన పాసింజర్ చైర్లో కూర్చుంటూ. ఈసారి ఈషాబిల్లా డ్రైవింగ్ చేసింది. 3/4 గంట తర్వాత కారు అతి ప్రశాంతంగా ఉన్న ఒక కాలనీలో ఆగడం, గరాజా డోర్ దానంతట అదే తెరుచుకోవడం, పెద్ద గరాజీలోకి కారు సునాయాసంగా వెళ్ళిపోవడం విస్మయంగా చూస్తూ ఉండిపోయాను. కమాన్ అంటూ ఈషాబిల్లా నా చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది. సూట్ కేసులు లోపలికి తెచ్చి ఇలారా నీకు రూమ్ చూపిస్తా అంటూ హేమంత్ నన్ను పైకి తీసుకువెళ్ళాడు. ఎక్కడ చూసినా నేలంతా కార్పెట్ పెట్టి వంటగదంటూ వేరుగా లేదు. ఫ్యామిలీ రూమ్తో పాటే ఓ పక్క ఎల్ షేప్లో ప్లాట్ఫారం గ్రెనేడ్తో కలిసిపోయిన స్టవ్వు, పెద్ద ఫ్రిడ్జు, మరో పక్క పాండ్రీ, ఒక పక్క డైనింగ్ ఏరియా. ఆ ప్రదేశం వదిలేస్తే మిగతా చోటంతా కార్పెట్. పైకి తీసుకువెళ్ళి ఒక రూము చూపించి ఇది నీ రూమ్ అన్నాడు. నా రూమా? ఆశ్చర్యంగా చూసేలోగా అతను కిందకి వెళ్ళడానికి మెట్లు దిగుతున్నాడు. నేను లోపలికి వెళ్ళాను. మెత్తటి కార్పెట్, డబుల్ కాట్, ఒక డ్రెస్సర్, బాత్రూమ్. నా రూమ్ అంటాడేంటి? ఇద్దరిది కలిపి ఒకటి కాదా? ఈ దేశంలో అందరికీ తలా ఒక రూమ్ ఉంటుందేమో ఆలోచిస్తూ ఉండిపోయాను. ఇంద్రభవనం లాంటి ఇల్లు, ఆ ప్రశాంతత, అద్దాలలోంచి కనిపిస్తున్న బ్యాంక్ యార్డ్లో ఉన్న మొక్కలు, విశాలమైన ఆకాశం, మేఘాలను కొరుసుకుంటూ వెళ్తూ నిప్పురవ్వలు రాలుస్తున్నట్లు విమానాలు చూస్తుంటే నేను వింత ప్రపంచంలోకి వచ్చి పడ్డట్టు అనిపించసాగింది. అతి సాధారణంగా బ్రతుకుతున్న నన్ను ఏదో అదృశ్య హస్తం హఠాత్తుగా ఎక్కడికో విసిరేసింది. ఇదేంటి ఇంత పెద్ద ఇల్లు, ఈ అందమైన లాను, పెద్ద పడవలాంటి కారు, ఏసీ, ప్రత్యేకమైన గది. ఇది కళ. ఇంట్లో అద్దాల కిటికీ దగ్గర నిలబడి ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూస్తున్నది నేనేనా? నేను రెడీ అయ్యి వచ్చేసరికి హేమంత్, ఈషాబిల్లా డైనింగ్ టేబుల్ దగ్గర పక్కపక్కన కుర్చీల్లో కూర్చుని నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ శాండ్విచ్ తింటున్నారు. నన్ను చూసిన ఈషాబిల్లా హాయ్ అంటూ యూ లైక్ శాండ్విచ్ అని అడిగింది. నేను హేమంత్ వైపు చూశాను. నాన్ వెజ్ తింటావా అడిగాడు. లేదన్నట్టు తలూపాను. అయితే ఇదిగో బ్రెడ్, అక్కడే రోస్టర్ ఉంది, ఫ్రిడ్జ్లో బటర్ ఉంది. నేను బ్రెడ్ రోస్ట్ తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కుర్చీలో కూర్చున్నాను. నేను అలా కూర్చోగానే
ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఆ చూపులో భావం అర్థం కాలేదు. తింటూ అడిగాను హేమంత్ని, ఈవిడ మన ఇంట్లోనే ఉంటుందా? వంట మనిషా? హేమంత్ ఆశ్చర్యంగా ఆమెను చూశాడు. ఆవిడ వంట మనిషిలా కనిపిస్తుందా నీకు? ఆ స్థలంలో సీరియస్నెస్ కొంచెం బెదురుతూ సారీ అన్నాను. కానీ త్వరలోనే తెలిసింది ఆమె వంట మనిషి కాదు, ఇంటి మనిషి అని. అతను తన నోటితో తనే చెప్పాడు. ఆ రోజు శనివారం. నిద్ర లేచాక కానీ హేమంత్ రాత్రి రాలేదని తెలియలేదు. గబుక్కున మంచం దిగి గదిలోంచి బయటకు వచ్చాను. అంతా నిశ్శబ్దం. భయం వేసింది. కిందకి దిగి వెళ్ళాను. ఎక్కడా అతని జాడలేదు. లోపల నుంచి గరాజీలోకి వెళ్ళే డోర్ తీసి చూశాను. కారు లేదు. అంటే రాత్రి రాలేదన్నమాట. ఎందుకు రాలేదు? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎవరిని అడగాలి? ఏమని అడగాలి? అసలు ఎవరున్నారని చుట్టుపక్కల? ఇంతవరకు నేను గడప దాటి బయటకు వెళ్ళలేదు. ఆ రోజు వచ్చాక కాఫీ కలుపుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తాగుతూ అద్దాల్లోంచి బ్యాంక్ యార్డ్ అందాలు చూస్తూ కూర్చున్నాను. స్క్రిప్పర్స్ వాటి దారిన అవే టైం ప్రకారం ఆన్ అవుతాయి. జల్లులు జల్లులుగా గడ్డిని తడుపుతున్న నీటిదారలు చూస్తూ ఆలోచిస్తూ ఉంటే ఏదో భయం ఒళ్ళంతా పాకుతున్నట్లుగా అనిపించింది. ఇతనికి ఏం కాలేదు కదా? ఆ రోజంతా కళ్ళు గుమ్మానికి అతికించి ఎదురు చూశాను. ఆ రోజు మర్నాడు 2, 3, 4 వారం 10 రోజులు గడిచాయి. భయం, నిస్సహాయత, దుఃఖం అనేక భావాలు నన్ను అస్థిమితం చేశాయి. బయటకు వెళ్ళి చూడాలంటే ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. సెక్యూరిటీ లాక్ ఉంటుంది. నేను డోర్ తీసేదాకా నువ్వు బయటకు వెళ్ళొద్దు. నువ్వు డోర్ టచ్ చేస్తే అలారం మోగుతుంది, క్యాబ్స్ వచ్చేస్తారు అని అతను ముందే హెచ్చరించాడు. జీవోత్సవంలా కూర్చున్నాను. రాత్రి పగలు. ఆ రోజు సరిగ్గా ఉదయం 11 గంటలకి డోర్ లాక్ తీసిన శబ్దం అయ్యింది. పిచ్చిదానిలా పరిగెత్తాను. హేమంత్ లోపలికి వచ్చాడు. నేను ఒక్కసారిగా బరస్ట్ అయ్యాను. అతను క్షణంలో చిన్నగా పెదాల మీద నవ్వును అతికించుకుని సోఫా దగ్గరకు నడుస్తూ, అరే ఇలా అయ్యావేంటి? 4 రోజులకే ఇలా అయితే నేను ఒక్కోసారి 1-2 నెలలు ఇంటికి రాను. అప్పుడు కూడా ఇలాగే ఉంటావా? వెరీ బ్యాడ్ అంటూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఆరెంజ్ తీసి గ్లాస్లో పోసి తెచ్చిన తన మొహంలోకి వెర్రిగా చూస్తూ, 1-2 నెలలు అంటున్నా నా నోటికి అందిస్తూ, ముందు ఇది తాగు చెప్తాను అన్నాడు. నేను ఏడుస్తూ, నాకొద్దు, ముందు చెప్పండి. ఎందుకు రారు? ఎక్కడికి వెళ్తారు అన్నాను నిలదీస్తూ. తాగు, లేకపోతే చచ్చిపోతావు అన్నాడు బలవంతంగా నా నోట్లోకి గ్లాసు అందిస్తూ. బలవంతంగా తాగి గ్లాస్ పక్కన పెట్టి అన్నాను, చెప్పండి. అతను సోఫాలో వెనక్కి వాలి కూర్చుంటూ, నేను ఎక్కడికి వెళ్ళాను అని అవునా అన్నాడు. అప్పటి వరకు ఒగ్గబెట్టుకున్న దుఃఖం ఒక్కసారిగా ఎగసింది. వావురు అంటూ అతన్ని చుట్టేసన్నాను. నాకు భయం వేసింది. మీరు అలా చెప్పా చేయకుండా ఇన్నాళ్ళు వెళ్ళిపోతే ఏమయ్యావనుకోను? ఎవరిని అడగను? నాకు ఎవరు తెలుసని ఇక్కడ? కనీసం ఈ ఇంట్లో ఫోన్ కూడా లేదు. నేనేమైపోతాను? ఎందుకు అలా వెళ్ళారు? ఆఫీస్ పని ఏదైనా ఉంటే నాకు చెప్పేయచ్చుగా అంటూ వెక్కి వెక్కి ఏడవసాగాను. ఏడు పాపు చెప్తాను. నేను చెప్పింది విన్నాక ఇంకెప్పుడు నీ నోటి నుంచి ప్రశ్నలు వినిపించకు అంటూ నెమ్మదిగా చెప్పసాగాడు. అతని నోటి నుంచి వస్తున్న ఒక్కొక్క అక్షరం ఒక్కో బాకుల గుండెల్లో గుచ్చుకుంటుంటే స్థానువులా కూర్చున్నాను. అతను చెప్పదలుచుకున్నదంతా చెప్పి అన్నాడు, సో నాకు ఇలా పార్ట్ టైం వైఫ్గా మేడ్గా ఉంటూ కమ్మటి ఇండియన్ భోజనం వండి పెట్టడానికి నీలాంటి అమాయకురాలు
వినయం అణకువగా ఉండి ఆస్తి లేని అమ్మాయి అయితే నోరు మూసుకుని భరిస్తుందని నిన్ను చేసుకున్నాను. ఈ దేశంలో బోలెడంత డబ్బు ఉంటుంది, అన్ని రకాల విలాసాలు ఉంటాయి. కానీ ఇండియాలో లాగా పని మనుషులు ఉండరు. అక్కడ నుండి పని మనిషిని తీసుకురావాలంటే పెద్ద తతంగం. కానీ భార్యను తెచ్చుకుని పని మనిషిగా వాడుకోవడానికి ఏ తతంగం అవసరం లేదు. అర్థమైంది కదా? నువ్వు లీగల్గా నాతో వచ్చిన పని మనిషివి. నేనేం చెప్పినా మౌనంగా భరించడం తప్ప నో అదర్వైజ్. నన్ను ప్రశ్నించడం, నా మీద భార్యగా పెత్తనం చెయ్యడం అనేవి లేవు, ఉండవు. నా నుంచి ఇంతకు మించిన ప్రేమ అనురాగం ఆశించవద్దు. బెడ్ మీద తప్ప నా పక్కన కూర్చోవద్దు. ఇవన్నీ నా కండిషన్స్. ఆఫీస్ పని మీద ట్రావెలింగ్ చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు నువ్వు నాకు సుఖం ఇవ్వాలి. ఇది నా ఆదర్శం. వివాహం వెనకాల నేను వేసుకున్న స్కెచ్. దీనివలన నీకు నష్టం కష్టం ఏమీ ఉండవు. ఎందుకంటే ఎలాగో నీకు కుకింగు క్లీనింగు ఎక్స్ట్రా అలవాటే. మీ నాన్న పేదవాడు, ఎలాగూ నీకు పెళ్లి చేయలేడు అని చెప్పాడు. కాబట్టి నీకు ఒక మగాడి అవసరం ఉంది, అవునా? రోజు కాకపోయినా అప్పుడప్పుడు నీ శారీరక అవసరాలు నేను తీరుస్తాను. హాయిగా జీవితాంతం సుఖంగా తిండికి బట్టకి లోటు లేకుండా ఉంటావు. నిశ్శబ్దంగా ఉన్న ఆ పరిసరాలలో అతని స్వరం రంపపు చప్పుడులా ఉంది. ఆ మాటలు గుండెల్లోనే కాక అణువణువు ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్లు అనిపిస్తూ ఉంటే అవమానంతో అసహ్యంతో దహించుకుపోతే కుప్పకూలిపోయాను. ప్రత్యూష ఒళ్ళంతా జలధరించింది. భయంతో వణిగిపోతూ మనస్విని చెయ్యి గట్టిగా పట్టుకుంది. అప్పుడు అనిపించింది, ఇదేనా స్వర్గం అంటే? ఎన్ని ఆశలు ఎన్ని ఊహలు ఏమయ్యాయి? మనస్విని చెప్పసాగింది. ఈ స్వర్గం పేరు ఎండమామి. దేశం కాని దేశంలో నా అనేవాళ్ళు లేని చోట తోడు అనుకున్నవాడు, నీడగా ఉంటాను అన్నవాడు ఇప్పుడు తనది కేవలం పాము పడగేనని, నీడ ఇచ్చినట్టే ఇచ్చి కాటేస్తానని బరిదెగించి చెబుతున్నాడు. ఇప్పుడు నేను ఏమీ చెయ్యలేనన్న నమ్మకంతో కదా? నిజంగానే నేనేమీ చెయ్యలేనా? యాంత్రికంగా పనులు చేస్తూ ఉన్న మెదడు ఆలోచించడం మానలేదు. 4 రోజులు 4 యుగాలుగా గడిచాయి. అతని దేహవాంఛ తీర్చుకోవడం, ఆ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకోవడం. ఆ గదిలోకి నాకు అనుమతి లేదు. వచ్చినప్పుడు ఇద్దరు ఆ గదిలో పడుకుంటారు. ఒక ఆడది అందుబాటులో ఉంది. దాని మీద తనకి సర్వహక్కులు ఉన్నాయి. ఆమెను యథేచ్ఛగా అనుభవిస్తున్నాడు. ఆమె తనకి సేవకురాలు, అన్ని సేవలు చెయ్యాలి. అది ప్రశ్నించకుండా. అతను విధించిన అత్యంత కఠినమైన కట్టుబాటును భరించలేకపోయాను. ఎలా బయటపడ్డావక్క? ప్రత్యూష ప్రశ్నకు నవ్వింది మనస్విని. ఒక్కోసారి దేవుడే మనకు ధైర్యం ఇస్తాడు, మనోబలం ఇస్తాడు. అప్పుడు నాకు ఆ దేవుడే ఇచ్చాడు ఆ శక్తి. అవసరం అయితే మన అరచేయి ఆయుధంగా మారుతుంది ఆత్మరక్షణ కోసం. ఆ రోజు కూడా శనివారం. అతను ఆలస్యంగా లేచాడు. అప్పటికే నేను లేచి ఇడ్లీ చట్నీ చేశాను. అతను ఫోన్ మాట్లాడుతూ కిందకి దిగి వచ్చాడు. అతను మాట్లాడుతున్న తీరు, ఆ మొహంలో కనిపిస్తున్న రొమాంటిక్ వెలుగు అతను ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుస్తుంది. 2 నిమిషాలు మాట్లాడడం అయ్యాక నేను ఇడ్లీ ప్లేట్లో వేసి అతనికిస్తూ అప్పటికే టేబుల్ మీద పెట్టిన ఒక కాగితం ఇచ్చాను. ఏంటిది అడిగాడు. చూడండి తెలుస్తుంది. అతను చీటీని చదవసాగాడు. కాగితం విసిరేసి గట్టిగా అరిచాడు. నాన్సెన్స్! నా ఇంట్లో ఉంటూ నా తిండి తింటూ నాకు బిల్స్ ఇస్తావా? హౌ డేర్ యూ? నేను కింద పడిన కాగితం తీసి నీట్గా మడిచి పట్టుకుని, నేను ఇంతవరకు ఈ దేశంలో ఎవరైనా గంటకి ఇంత అని రేట్ ఫిక్స్ చేస్తారని తెలిసింది. మీరు నన్ను ఎలాగో పని మనిషిని అని డిక్లేర్ చేశారు కాబట్టి నేను కూడా
అలాగే ఫిక్స్ అయ్యాను. ఇక్కడ మరి రేట్ సంగతి నాకు తెలియదు కాబట్టి నా శ్రమకి ఇంత అని నేనే ఖరీదు కట్టాను. ఉదయం లేచిన దగ్గర నుంచి కాఫీ కాయడం, టిఫిన్ చేయడం, వంట చేయడం, మీకు అన్నీ అందించడం, క్లీనింగు, వాషింగు అన్నిటితో పాటు నెలకి ఎంత లేదన్నా కనీసం 5-6 రాత్రులు సుఖమిస్తున్నాను కాబట్టి అన్నిటికీ కలిపి బిల్లిచ్చాను. ఇప్పటికి నేను ఇక్కడికి వచ్చి 2 నెలలు దాటి 3వ నెలలోకి ప్రవేశించాను. సో 2 నెలల జీతం నెలకి 4,000 చొప్పున $8,000 నాకు ఇస్తే మీకు ఇవాళ లంచు, డిన్నర్, పడక సుఖం. నా మాట పూర్తవ్వకుండానే అతని చెయ్యి విసురుగా లేచింది. అది చెంప తాకేలోగా ఆ చేతిని గట్టిగా పట్టుకుని కళ్ళల్లో నిప్పులు రారుస్తూ అన్నాను, నాకు జీవితంలో విజయం తప్ప ఓటమి తెలియదు. ఇక్కడ నేను బయటకు వెళ్ళలేననే కదా. నేను తలుచుకుంటే నువ్వే కాదు దేవుడు అడ్డు నిలిచినా వెళ్ళగలను, కానీ వెళ్ళను. ఇక్కడే ఉండి నేనేమిటో నీకు తెలియజేస్తాను. ఈ క్షణం నుంచి ప్రతి క్షణం నీ గుండెల్లో నిద్రపోతాను కాబట్టి ఆడదంటే ఏంటో నీకు తెలిసేలా చేస్తాను అని అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయా. అమ్మో, ప్రత్యూష చెయ్యి గుండెల మీదకి వెళ్ళింది. కళ్ళు పెద్దవి చేసి చూసింది. నేను అనూహ్యంగా అలా ఎదురు తిరిగేసరికి అతను కుక్కుని పేనయ్యాడు. అప్పటికే భార్యగా అతని జీవితంలోకి వచ్చిన ఎసాబెల్లా కూడా నేను తన కజినని ఇంట్లో పని పాటలకి ఉంటుందని తీసుకువచ్చానని చెప్పాడు. అతని ప్లాన్ రివర్స్ అయ్యింది. నన్ను అతను ఏ వీసా మీద తీసుకువెళ్ళాడో నాకు తెలియదు. తెలుసుకునే ప్రయత్నం చేయకుండా గుడ్డిగా గుడిలో పెళ్లి చేసుకుని తీసుకుని వెళ్ళగానే నమ్మి వెళ్ళాను. ఇప్పుడు కొరకరాని కొయ్య అయ్యాను. ఈ సంగతి ఈసాబెల్లాకి తెలిస్తే చాలా పెద్ద సమస్య అవుతుంది. కోర్టుకు వెళ్తే అక్కడ ఒక పట్టాన తేలే వ్యవహారం కాదు, చాలా పెద్ద ఇష్యూ చేస్తారు. అతని ఆస్తి మొత్తం కరిగిపోతుంది లాయర్ ఫీజులకు. అందుకే కాళ్ళబేరానికి వచ్చి నా చదువు కింద కొంత అమౌంట్ డిపాజిట్ చేసి నన్ను ఇండియా పంపించాడు. ఇది నా కథ. ఇప్పుడు ఆలోచించుకో. అందరికీ ఇలా జరుగుతుందని అనను, కానీ ఆలోచించి అడుగు వెయ్యమని శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. నువ్వు ముగించింది మనస్విని వెళ్ళిపోయాక కూడా ఎంత వదిలించుకున్నా వదలని ఆలోచనలు ఆమె ఆ రోజంతా వెంటాడుతూ తుఫాను సృష్టించాయి. అనేక భయాలతో పాటు ఎక్కడో ఒక చిన్న ఆశల మొక్కలు కూడా చిగురించసాగాయి. అమెరికా పూతల స్వర్గం, ఆధునిక యువతీ యువకుల మెరుపు కళ. ఎన్ని పూజలు చేస్తే మాత్రం ఈ అదృష్టం వరిస్తుంది? పైగా తనలాంటి అమ్మాయికి జీవితంలో ఆల్రెడీ ఒకసారి పరాజయం కలిగాక మళ్ళీ అలాగే జరుగుతుందా? ఏమో, ఎవరు చెప్పగలరు? కాలం కరం కలిసి రాకపోతే చేతిలో తాడే పామే కరుస్తుందట. ప్రత్యూష అస్థిమితమైన మనసుతో ఫేస్బుక్ ఓపెన్ చేయలేకపోయింది 2 రోజులు. ఈ అవకాశం తనకి మంచి జరగడానికి వచ్చిందేమో. మనస్విని నింపిన సందేహాలు, భయాలు నెమ్మదిగా ఆశల కిరణాలు తాకిన మంచులా కరిగిపోతూ ఆమె కళ్ళ ముందు అద్భుతమైన కొత్త ప్రపంచం రంగురంగులుగా విస్తరించుకోసాగింది. మనస్వినికి జరిగినట్టే అందరికీ జరిగితే ఇన్ని వేల మంది ఎందుకు అక్కడ ఉంటారు అనుకుంది. తన ముందుకు వచ్చిన అపురూపమైన అవకాశం లేనిపోని ఆలోచనలతో వదులుకోవడం తెలివి తక్కువతనం కదా. 3వ రోజు అతని నుంచి ఫోన్ వచ్చింది. ఎందుకు ఎఫ్బీకి రావడం లేదు? ఆర్ యు ఓకే అడిగాడు. అతని స్వరంలో ఆందోళన, ఆతృత. ప్రత్యూష నాదస్వరం విన్న నాగుపామయ్యింది. అప్పటిదాకా ఉన్న సందేహాలు, భయాలు ఎగిరిపోయాయి. ప్రేమ నిండిన అతని మాటలు మనసును మల్లెపూల సౌరవంతో తాకాయి. నేను ఇంకా 2 రోజుల్లో ఫ్లైట్ ఎక్కుతాను, బీ రెడీ అన్నాడు. ఆమె కళ్ళు చకోరాలు అయ్యాయి. ఎదురు చూసిన రోజు వచ్చింది. వచ్చిన రోజునే అతను ఆమెను కలిశాడు. ప్రేమ వేషాలతో ముంచెత్తాడు. ఫోటోలో కన్నా బాగున్నావు, నేను లక్కీ అన్నాడు. పెళ్ళు ఫిక్స్ చేశాను. నేను మీకు చెప్పాను కదా నా జీవితంలో జరిగిన సంఘటన అంది బిడియంగా. ఫర్గెట్ ఇట్, అదొక పీడకల, మర్చిపో, ముందుంది మంచి కాలం అన్నాడు ఆమె నుదురు చుంబిస్తూ. వస్తూ ఆమెను ఆశ్చర్యపరుస్తూ పచ్చలహారం, 2 పట్టుచీరలు తెచ్చాడు.
పెళ్ళి సింపుల్గా బిర్లా మందిర్లో జరగడానికి ఏర్పాట్లు చేశాడు. అతని ప్రేమ ప్రవాహంలో పూర్తిగా మునిగిపోయింది ప్రత్యూష. అతని రాక, ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏర్పాట్లు మనస్వినికి చెప్పే ధైర్యం లేకపోయింది. ఎంత ఆత్మీయురాలైనా ఆమె కూడా ఆడదే, ఈర్ష్య అసూయకు అతీతురాలు కాదు కదా. ప్రేమ విషయంలో కొంచెం గోప్యత అవసరం అనుకుంది ప్రత్యూష. మర్నాడు పెళ్ళి అనగా ఫోన్ చేసింది. వెడ్డింగ్ కార్డ్సు, మంత్రాలు హడావిడి లేదక్క, సింపుల్గా టెంపుల్లో పెళ్ళి, తప్పక రావాలి అంది. తప్పకుండా వస్తాను. నువ్వు సెటిల్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాట ఇచ్చింది మనస్విని. అతను కొన్న పచ్చటి కంచిపట్టు చీర, పచ్చలహారం, కళ్యాణబొట్టు కళ్ళ నిండా కాటుగా మెరిసిపోతుంది. గ్రే కలర్ సూట్లో అతను హుందాగా ఉన్నాడు. తనకన్నా దాదాపు 8 ఏళ్ల వయసు ఎక్కువైనా అతని టీవీ అందం ముందు ఆ వెలితి బాధించలేదు ఆమెను. ముహూర్తం సమయం అయ్యింది. అతని అక్కా బావ వచ్చారు. ఇద్దరు స్నేహితులు వచ్చారు. చేతుల్లో పెద్ద పూలదండతో, స్వీట్ బాక్సులతో దండలు మార్చుకోమన్నాడు పురోహితుడు. ప్రత్యూష ఇటు అటు కలియ చూసింది. ఎవరి కోసం చూస్తున్నావు అడిగాడు. నా ఫ్రెండ్ రావాలి అంది. ముహూర్తం టైం అయిపోతుంది, ముందు దండలు మార్చుకుందాం అన్నాడు. కానివ్వండి, తొందర పెట్టారు అక్కా బావ. అతను ఆమె మెడలో దండ వేశాడు. ఆమె సిగ్గుతెరలు కమ్ముతూ ఉంటే తన చేతితో అతను ఆమె వేలికి ఉంగరం తొడిగాడు. ఆమె చేయి అందుకుని పెదాలకు అందుకున్నాడు. ఆమె అణువణువు జల్లుమంది, నిలువెల్లా పులకించిపోయింది. ఆ క్షణం మనసులో ఇంకా ఏమోలో గుచ్చుకుంటున్న సందేహాలు, అనుమానాలు పటాపంచులైనాయి. వాళ్ళిద్దరి పేరు మీద అర్చన చేయండి పంతులు గారు అంది అతని అక్క. అలాగే అమ్మా. పూజారి మంత్రాలు చదవసాగాడు. ప్రత్యూష 2 చేతులు జోడించి ఏడుకొండలవాడికి మనసారా నమస్కరించింది. తనకి ఇంత అదృష్టం కలిగినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంది. అర్చన అయ్యింది. హారతి ఇచ్చాడు. భక్తిగా అద్దుకుంది. తీర్థప్రసాదాలు తీసుకుని వెనక్కి తిరిగారు. మనస్విని చేతిలో పూలదండలతో ఆయాసపడుతూ వచ్చి, సారీ ప్రత్యూష, హెవీ ట్రాఫిక్, లేట్ అయ్యాను అని అంటూ ఆప్యాయంగా కౌగిలించుకుంది. ప్రత్యూష కళ్ళు చెమక్కమన్నాయి. ఈయన మా వారు. మనస్విని కౌగిలి నుంచి విడిపించుకుని పక్కనే ఉన్న భర్తను పరిచయం చేసింది. మనస్విని చిరునవ్వుతో నమస్కరిస్తూ, ఎవరికేస్తారు అంది చిరునవ్వుతో. క్షణంలో అతని మొహంలో రక్తం పొంగినట్టుగా ఎర్రగా అయ్యింది. చూస్తూ ఉండగానే ఉగ్రుడైపోయాడు. మనస్విని అతని అక్కా బావల వైపు చూస్తూ, ఎలా ఉన్నారు వదిన గారు అంది. ఇద్దరి మొహాలు కత్తికాటుకు నెత్తురు చుక్కలేనట్టు పాలిపోయాయి. అప్పటికే 2 పోలీసులు చేతులలో సంకెళ్లతో వచ్చారు. మనస్విని నవ్వింది అతన్ని చూసి. కాలం ఎప్పుడూ ఒకరికే అనుకూలంగా ఉండదు మిస్టర్ హేమంత్ విశాల్ అని ప్రత్యూష వైపు చూస్తూ, ఇతను 10 రోజుల క్రితమే వచ్చినా నాకు చెప్పలేదు నువ్వు. అప్పుడే నా మాటలు నీకు రుచించలేదు అని అర్థమయ్యింది. అయినా అమాయకంగా ఫేస్బుక్ స్నేహాన్ని నమ్మి పెళ్ళికి సిద్ధపడిన నిన్ను చూస్తూ చూస్తూ వదిలిపోలేకపోయాను. అందుకే ఓ కంట కనిపెడుతున్నాను. నువ్వు నేనే కాదు, మరో 4గురికి కూడా వంచిన నిత్య పెళ్ళి కొడుకు ఇతను. భార్య పేరుతో అమెరికా తీసుకువెళ్ళి పని మనుషులుగా వాడుకోవడమే కాదు, అవసరం అనుకుంటే, దానికి లాభం ఉంది అనుకుంటే భార్యను బజారు వస్తువు చేయడానికి కూడా వెనకాడడు. ఇతని చరిత్ర చాలా ఉంది. ఇతనికి సపోర్ట్గా ఉన్న వీళ్ళిద్దరూ నిజం అక్కా బావ కాదు. నీ మెడలో ఉన్న పచ్చలహారంలాగానే నకిలీ అక్కా బావ అంది మనస్విని. నిలబడిపోయిన దగ్గరే భూమిలోపలికి దిగిపోతున్నట్టు పరాభవం, పరాజయం, పశ్చాత్తాపంతో దహించుకుపోతూ నిలబడింది ప్రత్యూష. ఆమె మెడలోని పూలదండల్లోంచి పూలన్నీ ఒక్కోరేకు రాలి కింద పడసాగాయి. ఆమె ఆశలాగానే. ఫ్రెండ్స్, విన్నారు కదా, ఇది ఈరోజు స్టోరీ. మనకి ఎవరైనా ఏదైనా మంచి చెప్తుంటే నచ్చదు. మనకు నచ్చింది మనకు అనుగుణంగా చెప్తే నచ్చుతుంది అన్నమాట.
ఆ అమ్మాయికి సాయం చేసినప్పుడు తను నచ్చింది దేవత, మనకి ఇంట్రడక్షన్ కూడా అలాగే ఇచ్చారు. కానీ తనకి నచ్చని విషయం పనానా అని చెప్పేటప్పటికల్లా నచ్చలేదు, అతను రావడం ఇవన్నీ కూడా దాచిపెట్టింది అన్నమాట. ఇప్పుడు పరాజయం పశ్చాత్తాపం ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయి అంటే ఇప్పుడు తను ఎదుర్కొంటే సిగ్గుతోని కూర్చుంచుకుపోతుంది అన్నమాట, ఎంత తప్పు చేశాను అనేసి. కానీ పాపం మనస్విని అలా అనుకోలేదు, నాలాగా ఇంకో ఆడపిల్ల బాధపడకూడదు అనేసి అనుకుంది. అందుకనే ఆఖరి క్షణంలో రక్షించింది అన్నమాట. అలా అనుకునే కదా ఏ తోవాలేని దానికి రైల్వే స్టేషన్లో ఉన్నదానికి దారి చూపించింది. కాకపోతే ఏంటంటే నచ్చలేదు. కథ అయితే చాలా బాగుంది, మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు మన వీడియోకి అంటే నాకు కాదండి రచయిత గారికి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. రేపొద్దున మరి మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.